ఇప్పుడు మనం సత్యభామ నరకాసుర యుద్ధంలోకి వెళదాం. ఇది నరకాసురుడు యొక్క కథ నిజానికి ఒక గొప్ప మనస్తత్వ శాస్త్రంతో కూడిన కథ. ఇందులో ఖగోళ శాస్త్రం కూడా ఉంది. ఒకప్పుడు భూమి నుంచి ఒక భాగం విడిపోయింది, అదే నరకు. తెలుగులో నరకు అంటే భూఖండము అని అర్థం. నిఘంటువు చూసుకోండి, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పాడు ఈ రహస్యం. నరకాసుర వధలో ఉంది దిరా బాబు, చూసుకోండి. నరకు అంటే భూఖండం, భూమికి ముక్క. ఈ ముక్క భూమి నుంచి విడిపోయింది కొన్ని కోట్ల ఏళ్ల క్రితం, నిన్న మొన్న కాదు ఇది. ఆ విడిపోయిన ముక్క అంతరిక్షంలో చేరి మిగిలిన గ్రహాలకు అడ్డం అవుతుంది. దాన్ని భగవంతుడు తన శక్తితో తొలగించడమే నరకాసుర వధ. అది విషయం. అదొక అసుర శక్తి. ఇవాళ కూడా ఏం జరుగుతుందో మీకు తెలుసు. అన్ని దేశాలు మొత్తం ఉపగ్రహాలు, శనిగ్రహాలు కొన్ని లక్షలు పంపేసే బయటికి. శనిగ్రహాలే ఇవన్నీ రేపొద్దున గుంజుకుని చస్తాయి. అది అవ్వకుండానే పడకుండానే మనం ప్రవచనం ముగించుకుందాం తొందరగా. ఒక్కొక్కడు దేశం వాడు ఒక 100 పంపిస్తున్నాడు అక్కడికి. పెద్ద ప్రయోగాలు చేస్తాడు. దేనికని? అంగారకుడి మీద నివాసం ఉండట. అంబర్పేటలో నివాసం ఉండి ఏమి సాధించావు నువ్వు? అంగారకుడి మీద ఉండి ఏం చేస్తావు? ఇక్కడ దోపిడి, అక్కడ దోపిడి. నీ బుద్ధి మారినప్పుడు అంగారకుడు దేనికి నీకు పని లేక. మనిషి సాధించే కృత్రిమ ప్రయోజనాలు ఇవే. అంగారకుడి మీద నివాసం ఉంటాడు. చంద్రమండలం అక్కడ కూడా మళ్ళీ రియల్ ఎస్టేట్ పెట్టి జనాన్ని దోచుకుంటాడు. ఏం లేదు ఇక్కడ. వ్యాపారం 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 మొత్తం ఇక్కడ. ఈ వ్యాపారం అన్నప్పుడు నువ్వు చంద్రమండలం దేనికి? ఇక్కడే ఉండొచ్చు కదా. ఈ దోపిడీ ఇక్కడ చాలదా? ఆ బుద్ధి మారాలి. అంటే భూమి నుంచి ఒక ఖండం విడిపోయింది. అది కూడా ఎలా విడిపోయింది? ఆశ్చర్యం. దానికి పురాణ కథ ఉంది. వాస్తవంగా పురాణ కథ, చరిత్ర. దానికి ఖగోళానికి సంబంధం. ఆ కథని భాగవతంలో చేర్చేటప్పుడు ఖగోళ సంబంధమైన విజ్ఞానాన్ని కథ రూపంలో మనకి చెప్తారు. నరకాసురుడు ఎవరి పుత్రుడు? భూమిపుత్రుడు. అందుకే యుద్ధానికి సత్యభామ వచ్చింది. రుక్మిణీదేవి రాల. సత్యభామ భూదేవి అంశ, రుక్మిణీదేవి శ్రీదేవి అంశ. భూమిపుత్రుడు. ఎప్పుడు భూమికి పుట్టాడు? యద్రోమరంధ్ర పరిపూర్తి విధావతృప్తాక వారాక జన్మని బభూవు రమీ సముద్రాక. కృష్ణకర్ణామృతంలో చెబుతాడు లీలాశుకుడు. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావశక్తాక వారాక జన్మని బభూవు రమీ సముద్రాక. తం నామనాథం అరవింద దృశ్యం యశోద వాణిద్వయాంతరజలై శ్రపయాం బభూవ. శ్రీకృష్ణుణ్ణి బాలకృష్ణుని ఒళ్ళో తొంగిట్లు అంటారు. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు మడమల వరకు ఉండే భాగాన్ని తొంగిలి అంటారు తెలుగులో. ఆడవాళ్ళు తల్లులు పూర్వం పిల్లలకి నీళ్లు పోసినప్పుడు ఇలా కాళ్ళు జాపు కూర్చుని ఈ మధ్యలో పడుకోబెట్టుకునేవాడు పిల్లల్ని. ఈ పెద్ద బేసిన్లో ఇక్కడ వేడి నీళ్లు చన్నీళ్ళు బాగా కలిపి వాళ్ళకి గోరువెచ్చగా ఉండేలా ఇక్కడి నుంచి ఇలా తీసి పూసేవారు. అదో పెద్ద భోగం వాడికి. అలాంటి స్నానం చేయిస్తోంది యశోద బాలకృష్ణుడు. నారదుడు చూసేట. వెంటనే యూట్యూబ్లో పెడితే డబ్బులు వస్తాయని ఆలోచించలేదు. మన దిక్కుమాలని ఆలోచనలు ఇవన్నీ. దీన్ని యూట్యూబ్లో పెడితే బోల్డ్ డబ్బులు వస్తాయి అని ఆలోచించాయి. బాబోయ్, ఆయనకు వచ్చిన ఆలోచన ఏమిటి? ఈ తల్లికి తెలుసా ఈయన ఎవరో? చిన్నపిల్లాడు అనుకుంటోంది. యద్రోమరంధ్ర పరిపూర్తి విధావశక్తాక వారాక జన్మని బభూవు రమై సముద్రాక. హిరణ్యాక్షుణ్ణి చంపడం కోసం వరాహ రూపాన్ని ధరించి స్వామి సముద్రంలో మునిగిపోయినటువంటి భూమండలాన్ని మొత్తం పైకి తన కోరలతో ఉద్ధరిస్తూ ఉంటే అప్పుడు సముద్రం అనుకుంది, స్వామి స్పరిశ, ఆ దంతాలు ఆయన వరాహమైతే మరొకటైతే స్వామి కదా, ఆ దంతాలు నాకు తగులుతున్నాయి, నాదెంత అదృష్టం సముద్రం అనుకుంటున్నా. ఇప్పుడే ఈయనకి అభిషేకం చేసేయాలి. ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ అని అభిషేకం చేసేయాలి. మళ్ళీ దొరకడని 7 సముద్రాలు కలిసి ఆయనకి అభిషేకం చేస్తే 7 వెంట్రుకలు కూడా తడవలేదుట. అది వరాహస్వామి. 7 వెంట్రుకలు తడవల ఒంటి మీద, సరిపోలేదు నీళ్లు. 7 సముద్రాలు ముంచెత్తే 7 వెంట్రుకలు తడవక స్వామి ఏమిటో సముద్రం ఇంకా సరిగ్గా స్నానం అవ్వలేదు, ఇంకో 6 సముద్రాలు తీసుకురా అన్నట్టు. అది ఆయన తత్వం. అది నారదుడికి తెలుసు. 7 సముద్రాలు కలిపి స్నానం చేయిద్దామని చూస్తే 7 వెంట్రుకలు కూడా తడవలేదు కదా. తం నామనాథం అరవింద దృశ్యం. పద్మాయత నేత్రాలు కలిగిన ఈ బాలకృష్ణుడిని అటువంటి వాడినే బాలుణ్ణి చేసుకుని ఈవిడ ఎంత తెలివైందో దోసిడి నీళ్ళతో మొత్తం తడిపేస్తుంది అన్నది. మరి దోసిడి నీళ్ళే కదా ఇలాగ
సప్త సముద్రాలు స్నానం చేయిద్దామన్నా దొరకనటువంటి వీలు కానటువంటి బాలకృష్ణుడిని ఈ తల్లికి ఏం అదృష్టం పట్టిందో, ఆయన ఇక్కడ కొడుగ్గా పుట్టాడు, లోకువైపోయాడు, నా బోటిగాడు ఎవడన్నా ఈ ధైర్యం చేయగలడా? లక్ష్మీదేవి అయినా చేయగలదా ఈ ధైర్యం? ఈవిడ ధైర్యం చేసి ఏకంగా దోషుడి నీడతో తడిపేస్తుంది. ఇవి కూడా ఎక్కువయ్యాయని దాసీదాన్ని కోప్పడుతోంది. ఇక్కడ ఏం అదృష్టం పట్టిందిరా అనుకున్నాడు. అప్పుడే సరిగ్గా వరాహస్వామిగా ఉన్నప్పుడు భూదేవిని ఇలా పైకి లేపుతూ ఉంటే ఆ కోరల స్పరిశే కదా, హస్తస్పరిశే కదండి, భూదేవి శరీరం పులకించింది. ఆవిడ శరీరంలో ఒక విచిత్రమైన వాంఛ బయలుదేరింది. ఇలా ఊరికే కోరలతో నన్ను ముట్టుకుంటేనే ఇంత ఆనందం కలిగింది కదా, స్వామి నాకు పుత్రుణ్ణి ప్రసాదిస్తే ఎంత ఆనందం కలుగుతుందో నాకు. ఇదే మన జీవితాన్ని మనమే ఇబ్బంది పెట్టుకోవడం అంతే. ఆ స్పరిశకి ఆనందించి ఊరుకోవచ్చు కదా, ఓవర్ యాక్షన్ అంటారు. ఇటువంటి చోటే జాగ్రత్తగా ఉండాలి. స్వామివారికి ఏమీ సంబంధం లేదు. ఆయన వారం అడిగింది, నాకు నీ ద్వారా కొడుకు కావాలి. ఈ ద్వారా వదిలిపెట్టి తర్వాత పరిణామాలు ఆలోచించుకున్నావా? ఈ పరిణామాలు ఏముంటాయి? అదే మన అజ్ఞానం అంతా. పెళ్లి కాని వాళ్ళు అందరూ గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి ఏమడుగుతారు? పెళ్లి చేయి, పెళ్లి చేయి, పెళ్లి. అప్పుడు మొదలవుతుంది అసలు తద్దినం. పెళ్లి కాకముందే సుఖంగా ఉన్నాడు. 16 రోజులు బాజాలు బయట మోగుతాయి, తర్వాత వీళ్ళిద్దరు వీపు మీద మోగుతాయి. అప్పుడు సుఖంగా ఉన్నారు కదా. మనం పెళ్లి చేయంటే పెళ్లి తర్వాత వచ్చేవి ఆలోచించాం. అందుకే భగవంతుడిని ఇది కావాలి అది కావాలని కోరకూడదండి. నేను ఎప్పుడూ కోరేది ఒకటే కోరిక, నాకు తెలియదు నన్ను కాపాడు, ఇంకేం లేదు. నాకు తెలియదు నన్ను కాపాడు. పుట్టింది మొదలు ఈ క్షణం వరకు భగవంతుడే కాపాడుతున్నాడు. అమ్మ అనుమానం ఏందా? భగవంతుడే కాపాడుతున్నాడు. నన్ను కాపాడు, నాకు తెలియదు, ఏం జరుగుతుందో నాకు తెలియదు, నన్ను కాపాడు, నేను చూసుకుంటా అంతే. ఆయన కాపాడుతూనే ఉన్నాడు. లేదా మాట్లాడలేము ఇలా వచ్చేలాగా. అంత గొప్పది భగవత్ కరుణ. మనకు నమ్మకం కల. మనం గుళ్ళోకి వెళ్ళి ఏం కోరుతాం? మనం సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి 26 lakhs ప్యాకేజీ అంటే ఆ ఉద్యోగం 2 నెలలు తీసేస్తే, అప్పుడు తీసేశారు మళ్ళీ ప్యాకేజీ. దరిద్రం బుద్ధి లేదా? ఒక్కసారి జీవితాన్ని తీసుకెళ్ళి భగవంతుడి చేతుల్లో పెట్టలేవా? అదో చిట్టా ఇస్తున్నావు కిరాణం కొట్టు పద్దులాగా. ముందు పెళ్లి చేయమంటావు, తర్వాత పిల్లలు అంటావు, పిల్లలకి మళ్ళీ చదువు అంటావు, చదువు వచ్చాక ర్యాంకులు అంటావు, ర్యాంకులు వచ్చాక వాళ్ళకి మళ్ళీ ఉద్యోగం అంటావు, ఉద్యోగం వచ్చాక మళ్ళీ వాళ్ళకి పెళ్ళి అంటావు. అసలు నీకు పెళ్లి కాకపోతే ఈ గొడవ లేదు కదా. ఈ కోరికల దుకాణాల్లో బందీలం అయిపోతున్నాం మనం. ఇంకా 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 పెంచేసుకుని మొత్తం జీవితాన్ని ఆయన చేతుల్లో ఎందుకు పెట్టలే? మనకు నమ్మకం లేదు. అలా అంటే అయిపోతుంది ఏమిటి? అవుతుంది, ఖచ్చితంగా అదే చెబుతుంది ఇక్కడ. ఇప్పుడు భూదేవి కోరింది, ఏమవుతుందో చూసుకోండి చరిత్ర. ఆయన నవ్వుకుని ఏమిటో ఇదో పిచ్చి, ఏదో ముట్టుకున్నాను భూమి కదా అని. ఈవిడ ఇలా అడిగితే నేనేం చేయను? భగవంతుడికి స్త్రీలు పురుషులు యువతులు ముసలాళ్ళు ఈ భేదం ఉండదండి. ఎవరు ఏం చేసినా ఆయన ఒకలాగే తీసుకుంటాడు. అందుకని తథాస్తు అన్నాడు. ఆవిడ కనీసం సుపుత్రుడు కలవాలని కూడా అడగలేదు. ఆవిడ కొడుకు కావు, సరే పుడతాడులే, నేను వాడే పుట్టాడు నరకాశుడు. వీడి చరిత్ర ఎటువంటిది? రాజుల మీద దండయాత్ర చేసి 16,000 మంది రాజకన్యల్ని బంధించాడు. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకునేది గోపికలను కాదమ్మా, తప్పు మాటలు మాట్లాడద్దు, భారతం చదివి మాట్లాడండి. 16,000 రూపబాలల ప్రీతి 16,000 సదనంబులలోన 16,000 చందముల యథావిధిగా వరించే భూవర అని పోతన గారి పద్యం ఉంది, ప్రమాణం. వాళ్ళంతా రూపబాలలు, రాజకన్యలు. వాళ్ళు గోపికలకు దీంతో సంబంధం లేదు. గోపికలు 16,000 కాదు, ఆ సంఖ్య వేరే, అది వేరే డిపార్ట్మెంట్. ఇది ఆధార్ కార్డు, అది పాన్ కార్డు. వీళ్ళు రాజకన్యలు. నరకాసురుడు వీళ్ళని బంధించాడు. వాడికి ఉండే స్త్రీ వ్యామోహం అటువంటిది. వాళ్ళని తీసుకొని చెరసాల్లో పెట్టాడు. చెరసాల్లో పెట్టిన వాడు సత్యనారాయణ వ్రతం చేయించాడు. ఎలా ఉంటాడో మనం ఊహించవచ్చు. అనేది అవే జరిగాయి. తర్వాత నరకాసురుడిని చంపాక వాళ్ళని విడుదల చేశాడు కృష్ణుడు. మీరు వెళ్ళిపోండి అని. ఎక్కడికి వెడతాం ఇప్పుడు అని అడిగారు వాళ్ళు. ఎక్కడికి వెడతాం? ఇన్నాళ్ళు వీడు ఇక్కడ పెట్టాడు. ఇలా ఉన్న వాళ్ళని ఏం చేస్తారో లోకంలో అందరికీ తెలుసు. మా బతుకులేమిటి అంటే ఆయన పాపం జాలిపడి శ్రీకృష్ణుడు భార్యలమని చెప్పుకోవడం ఏంటయ్యా? ఓ ఆధార్ కార్డు భార్య అన్నారు. చెప్పుకుంటే అలాగ ఓ కార్డు ఒకటి భార్య. ఇండియాలో ఒప్పుకోరు ఇప్పుడు కార్డు లేకపోతే. అంటే భార్యశారు, అందరూ దేవుడి పేరు రాసుకుంటారు. అది 16,000 మంది వివాహం. భాగవతం ప్రమాణం దీనికి. వ్యాసభారత్ భాగవతం, పోతన గారి భాగవతం రెండూ ప్రమాణమే. 16,000 మందిలో ఒక్క గోపిక లేదు. వాళ్ళందరూ క్షత్రియ కన్యలు. ఆయన కులం క్షత్రియులండి. క్షత్రియ కన్యను చేసుకున్నాడు. ఇంకేం తప్పు చేశాడు ఆయన? ఎందుకనాలే? ఎందుకు ఆ పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చింది. చేసుకుని మీరందరూ ఆయన భార్యని చెప్పుకోండి. అలాగే నా భార్యలే అన్నాడు ఆయన. ఇచ్చేసాడు. అలాంటి 16,000 మంది కన్యల్ని బంధించిన వాడిని చంపకపోతే ఏం చేస్తారండి? చివరికి వీడింత దుర్మార్గుడిగా తయారైతే మళ్ళీ భూదేవి వెళ్ళి వైకుంఠానికి వాడిని చంపేమని అడిగిందండి. ఆశ్చర్యం. నాకు ఇవ్వమంటే ఇచ్చావు, వీడు దుర్మార్గుడు అయ్యాడు, ఇటువంటి కొడుకు నాకెందుకు? ఊళ్ళోకి ఎడితే తిడుతున్నారు అందరూ.
మీ వాడేలా చేశాడు, మీ వాడేలా చేశాడు, మొహం చూపించలేకపోతున్నాను. అందుకని స్వామి నాకేం వ్యామోహం లేదు, నేనేదో కొడుకునిమ్మని నీ స్పర్శ కోసం అడిగాను కానీ ఈ దిక్కుమాలిన వెధవ కోసం కాదు. వీడిని వేసి అంటే ఆయన అనుకున్నాడు, కనడానికి తొందరే, పంపించడానికి తొందరే. మన కోరికలన్నీ ఇలాగే ఉంటాయి. అందుకే నేను మొదట్లో చెప్పా, ఏ కోరిక కోరద్దని. మన కోరడం తెలిస్తే కదా, అది ప్రమాదమో తెలియదు, కోరేస్తాం అంతే. ఇక్కడ పని కనడానికి తొందర, ఇప్పుడు చంపేయమంటాం అని దాని కాలం వచ్చాక వాడు పోతాడు, కంగారు పడకు, వెళ్ళు. ఆవిడ సత్యభామే పుట్టింది. ఆ విష్ణువు ఆ వరాహస్వామి శ్రీకృష్ణుడై పుట్టాడు. ఎన్ని యుగాలు గడుచుంటాయో ఊహించండి. అంటే కర్మఫలాలు కొన్ని కోట్ల ఏళ్ల పాటు వెంటాడతాయి, అవి వదిలిపెట్టవు. కద్రువ తన పిల్లల్ని శపిస్తుంది భారతంలో సర్పయాగంలో. అది కృతయుగం నాటి కథ. మరి సర్పయాగం జరిగిందేమో ద్వాపర యుగం చివర, కలికాలం ఇంచుమించు ప్రవేశించాక. ఎక్కడ కృతయుగం, ఎక్కడ కలియుగం? కద్రువ శాపం 4 యుగాల తర్వాత పనిచేసింది. అంటే మన జీవితాల్లో కూడా జన్మాంతరమైన కర్మలు ఎప్పుడు ఫలిస్తాయంటే ఏం చెప్పలేము. అన్నిటికీ భగవన్నామం ఒక్కటే దిక్కు. స్వామి ఈ జన్మలో అయితే నాకు తెలిసి నేనేం చేయలే, ఒకవేళ వేరే జన్మలో చేశానేమో, నన్ను కాపాడు అంటే ఆయన కాపాడుతాడు. ఆ సెగ మనకి తగలకుండా చేస్తాడు. చాలు కదా. బయట ఎంత అగ్ని ప్రజ్వలితే కానీ మన దగ్గరికి రాలేదు, అది మనకెందుకు? ఇది భగవంతుడు దయ. అందుకని నరకాసుర వధ ఘట్టానికి విచిత్రం ఏంటంటే, ప్రారంభం పోతన గారు ఎలా చేశారు అంటే, శ్రీకృష్ణుడు నరకాసుర సంహారానికి బయలుదేరుతున్నాడు. సామాన్యంగా రాముడు కానీ కృష్ణుడు కానీ మామూలుగా వాళ్ళ జోలుకు వస్తే ఏమనరు. ఋషుల జోలుకు వస్తేనే వాళ్ళు తగులుకుంటారు. వాళ్ళు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారు, నువ్వు ఎలాగో ఋషి కాలేవు. ఆయన ఋషి అయ్యాడు. అన్నీ వదిలేసి సంసారాలు ఉండి కూడా వాళ్ళ సంసార జీవితానికి చాలా తక్కువ సమయం కేటాయించి జపతపాల్లోనే మునిగిపోయారు. వాళ్ళ జోలికి వెళ్ళడం నీకేం పనిరా అని అట్లకాడ కాల్చి వాతట్టేస్తాడు దేవుడు. ఋషుల ఈ నరకాసురుడు ఎంత చేసినా దేవుడు వచ్చి చంపట్లేదని వాడికేదో లోపల తన్నేస్తోంది. ఋషుల జోలికి వెళ్ళాడు. ఋషుల ఆశ్రమాల మీద దాడు. ఋషుల ఆశ్రమాలు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేస్తే కోటీశ్వరుల మీద చేస్తారు, కానీ ఋషుల ఆశ్రమాలు చేస్తే ఏముంటుంది? గోచిగొట్టు ఉంటుంది, కమండలం ఉంటుంది. ఏం చేసుకుంటారో? అక్కడ బ్లాక్ మనీ ఉండదు. అక్కడ చేశాడు. ఎందుకని ఏదో పట్టికెడదామని కాదు, ధ్వంసం. కొంతమంది ఆలోచనలు అంతే. డబ్బు కూడా అక్కల, ఎదురువాడి జీవితం ధ్వంసం కావాలంతే. నేను బాగులే, నువ్వు బాగుంటుంది అంతే. ఈ దుర్మార్గపకాంక్షలు. డబ్బు అడిగినా వేరే విషయం అది. నేను డబ్బు, నువ్వు నాశనం కావాలి అంతే. ఎందుకంటే నేను బాగులే, నువ్వు బాగుండదు. ఈ నరకాసురుడు అంతే. వీళ్ళు పట్టుకుని ఏడిపించు తిని వీళ్ళు ఋషుల ఆశ్రమాలు ధ్వంసం చేశాడు. వాళ్ళు వెళ్ళి శ్రీకృష్ణుడికి చెప్పుకున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు బయలుదేరుతుంటే సత్యభామ మరి మంగళహారతి ఇచ్చి పంపిస్తారు కదండి భార్యలు. వచ్చి, దేవా నీవు నిశాట సంఘమును ఉద్దీపించి చెండాడ, నీ ప్రావీణ్యంబును చూడగోరుదు గదా ప్రాణేశ. దేవా నీవు నిశాట సంఘమును ఉద్దీపించి చెండాడ, నీ ప్రావీణ్యంబును చూడగోరుదు గదా ప్రాణేశ. మన్నించి నీ వెంటన్గొని పోము నేడు కరుణన్, మన్నించి నీ వెంటన్గొని పొమ్ము నేడు కరుణన్. నే చూచి ఏ తెంచి ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు, నే చూచి ఏ తెంచి ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు. భవద్దీప్తి ప్రతాపోన్నతుల్ ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమఘం వందే పరమానంద మాధవం. సత్యభామ అడుగుతోంది, మంగళహారతి ఇచ్చి పంపేయకుండా. సత్యభామ, నాకు కూడా నీతో రావాలని ఉందయ్యా అంది. ఎందుకు? నువ్వెందుకు ఇంట్లో కూర్చోక? ఇది ఏమిటి? ఏమన్నా పరవాన్నమా, పాయసమా, పేరంటమా, కాచ్యాయని వ్రతమా, ఏంటిది? నువ్వు వస్తానంటావు. ఆవిడ అడుగుతోంది. చూడండి భర్తను ఒప్పించే విధానం. దెబ్బలాడినట్టు మాట్లాడకూడదు, మాట్లాడే విధానం ఇది. దేవా నీవు నిశాట సంఘమును ఉద్దీపించి చెండాడ. నిశాటులు అంటారు రాక్షసుని. ఎందుకని? నిశాయాం అటతీతి నిశాట. ఈవేళ మనలో చాలామంది, ముఖ్యంగా యువతరం అంతా నిశాటులే. 1 గంట అయితే కానీ పడుకోడు, 10 వరకు లేవడం. ఇది రాక్షస లక్షణం. ఏమంటాం? పాపం వాళ్ళ ఉద్యోగాలు అలా ఉన్నాయి చాలామందివి. ఆ ఉద్యోగాలు అలా అలవాటు పడడం వల్ల మామూలు రోజుల్లో కూడా 1 గంట అయితే కానీ పడుకోడు, 10 వరకు లేవడం. 11ంటికి మధ్యాహ్నం డ్యూటీ మొదలెడతాడు, రాత్రి 11కో 12కో ముగిస్తాడు. అప్పటికి ఆన్ కాల్లో ఉంటా. ఈ ఆన్ కాల్ ఎంతవరకు తెలియదు ఇది. అప్పుడు మళ్ళీ బాగుంటుందని పెళ్ళాన్ని సంతోషపెట్టడానికి అప్పుడు మంచం మీద చదరంగా మొదలెడతాడు, పేకాటాను.
ఒంటి గంటకి దేనికి ఇది? ఇద్దరికీ నిద్ర లేదు. మరి పిల్లలు కలగమంటే ఎలా కలుగుతారండి? నన్ను మన్నింతురుగాక. ఖాళీ సమయం ఉండాలి, ఉయ్యాల మీద ఊగాలి, తాంబూలం వేసుకోవాలి, సరసం ఆడుకోవాలి. మనకి సాఫ్ట్వేరే కానీ సరసం ఎక్కడది? బతుకంతా హార్డ్వేర్ అయిపోయింది. 80 ఏళ్ళు వచ్చినా తాంబూలం వేసుకునే భార్యాభర్తలను చూసి ఇప్పుడు తాంబూలం అనే మాటే తెలియదు అసలు. తమలపాకులు ఎందుకంటే ఆంజనేయ స్వామిని నెత్తి మీద వేయడానికి. ఆయన బ్రహ్మచారి, ఆయనకి ఎందుకు తమలపాకులు వేస్తారో నాకు అర్థం కాదు. తమలపాకులు శృంగారానికి చిహ్నాలు, దంపతులు సేవించి అని ఏమీ తెలియదు. కుదరదా మోదలు వేసాయి 1,00,000. మనకి అన్నీ ఓవర్ యాక్షనే. ఆంజనేయ స్వామికి తమలపాకులు ఏంటండి అర్థం లేకుండా? ఎందుకు వచ్చిందో చెబుతా, నమ్మకాలు ఎలా ఏర్పడతాయో. సీతాదేవిని చూసి ఆయన సముద్రం దాటి వచ్చాక వానరులు అందరూ చూసి ఇంత గొప్ప పని చేశాడు, ఈయనకి సన్మానం చేయాలి. ఏ సన్మానం చేయడానికి ఏముంది అక్కడ? బుట్ట కిరీటం ఉందా? ఏమైనా సింహాసనం ఉందా? అదొక వనం. అక్కడ తమలపాకు తీగలు ఎక్కువ ఉన్నాయి. సమస్య అది కొంప ముంచేసింది. ఆ తోటలో తమలపాకుల తీగలు ఎక్కువ ఉన్నాయి. ఆంజనేయ స్వామికి ఏ ఆకులైతే నాకు వద్దు, సన్మానము కూర్చో, కుదరదో అని ఆయన కూర్చోబెట్టేసి ఓ పీట మీద తమలపాకులు అన్నీ పట్టుకొచ్చి పారేశారు ఆయన మీద. ఆయన అదే సంతోషించాడు పాపం. అక్కడి నుంచి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ వచ్చేసింది. ఇప్పుడు గుండెండా తమలపాకులే. తమలపాకులు శృంగారానికి సంకేతాలు. ఆంజనేయ స్వామికి వినాయకుడికి పెట్టడం ఏంటండి? మనం వేసుకోవాలి, దంపతులు వేసుకోవాలి. అది కూడా ఆడవాళ్ళు ఇలా రాసి ఇవ్వాలి, మగవాడు వేసుకోవాలి. నేను ఎందుకు ఇవ్వాలి? వైశుడే అంటే నమశివాయ. వైశుడే అంటే అర్థం లేదు ఇక్కడ. ఇప్పుడు శోభనం గదిలోకి పాలు పెట్టకమన్నా సరే ఆర్డర్ ఇస్తా, స్విగ్గీ వాడే చేసుకుంటాడు శోభనం, నువ్వెందుకు? భర్త కోసం పాలు అలా పట్టుకెళ్ళడంలో, ఆయన పట్టుకోవడంలో, ఆ గ్లాసు పట్టుకునే చర్యలో ఈవిడ చిటికిన వేళ్ళు తగడంలో ఆలి కుడిచే ఎతి చిటికిన వేలి కొసలు రజుకును వేళ రసచరి రక్షణిడుము. మహానుభావుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. మధురాపంతుల సత్యనారాయణ శాస్త్రి గారు రాసిన పద్యం ఇది. ఆయన శిష్యుడు ఒక ఆయనకి సన్నిధానం నరసింహ శర్మ అని, ఆయనకి పెళ్ళి అయితే పెళ్లికి పద్యం రాశాడు ఆయన. ఏమిటంటే, మా వాడు గౌతమి గ్రంథాలయంలో పనిచేస్తాడు, పుస్తకాల కట్టలు లెక్కెట్టుకోవడం తప్పితే ఏం తెలియదు, వీడికి పెళ్ళి అయింది, పెళ్ళి అయితే ఎంత ప్రమాదం. ఆలి కుడి చేతి చిటికే నవరేలి కొసలు రాజు కొను వేళ రసచరి రక్షణిడుము. ఆ పెళ్లి కూతురు వచ్చేలా చిటికిన వేలు కొసలతో ఇలా అంటే మా వాడు ఐసే ఎట్టయి రొట్టయి మట్టి పోతాడేమో. పుస్తకాలు తప్పితే ఈ ప్రపంచంలో వీడికి ఏం తెలియదు కదా, వీడిని కాపాడవయ్యా అని ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడగల. రసచేరి అన్నాడు ఆయన. ఓ రసవత్తరమైన సారస్వతమా, ఎందుకంటే ఈయన సారస్వతంలో బతికాడు కదా. రక్షణుడుము అని రాశాడు. అదండి పెళ్లి పద్యం అంటే, అది పెళ్లి పద్యం అంటే. ఎంత కవిత్వం అది. అలాగే శోభనము అంటే, కొత్త పెళ్లి కూతురు ఉంటే స్పర్శలో ఒక ఆనందం ఉంటుంది. అందుకోసం కానీ నేను స్విగ్గీలో పాలు ఆర్డర్ పెట్టుకుంటాను, నేను ఇటాలియన్ ఆర్డర్ పెడతాను, నీకు జపనీస్ ఆర్డర్ పెడతా. మొగుడు పెళ్ళాలి ఉన్నది అన్నం పెట్టడానిక, ఆర్డర్ పెట్టడానిక? ఇంకా సంతానం ఎక్కడ, ఇంకా ప్రేమ ఎక్కడ? విడాకులు అయ్యాయంటే అవ్వవా? ఎక్కడ సంబంధం ఉంటే కదా. అది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. అందుకని నిషాటులు అంటే ముందు ఆ లక్షణం మానుకోవాలి. వీలైనంత రాత్రి ఉద్యోగాలు తగ్గించుకోండి. డబ్బు తగ్గినా మంచిదే. మేము పగలే చేస్తాం, మేము ఇంతే చేస్తాం, మాకు ఉన్నది చాలు అనుకుంటే అన్నీ బాగుంటాయి. ఇవాళ అలా లేదండి. మీ వాడికి ఎంత అండి ప్యాకేజీ? 30 lakhs. మా వాడికి 40, బీపీ కూడా 140, 170. ఈ గొప్పలు చెప్పుకుంటున్నాం మనం ఇక్కడ. 40, 50 అంటుంది ఇక్కడ. మాకు 3 ఇళ్ళు ఉన్నాయి, మీకు 6 ఇళ్ళు ఉన్నాయి. అందరికీ శ్మశానమే దిక్కు, ఎన్ని ఇళ్ళు ఉన్నా. ఈ ఇళ్ళన్నీ మనకేం కాపాడు. ఒక్కసారి ఊపిరాగిందంటే ఏమీ లేదు. ఈ ఇల్లు ఉన్నావిండి కూడా బయట మరస్తారు, బయటికెళ్ళి చచ్చిపోతున్నాం వాసన భరించలేకని. మరి ఇంకెందుకు ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి, బుద్ధి లేనప్పుడు? ఇది కథ. అందుకని పిల్లలు పుట్టగానే సరిపోలేదు. మాట్లాడే విధానం చూడండి ఎలా ఉందో. సత్యభామ, నీవు నిశాట సంఘమును ఉద్దీపించి చెండాడ. ఇంకోటి, నిశాటులోనే రాక్షసులు ఎందుకు వచ్చారు? వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదండి. ప్రహ్లాదుడు అందులోనే పుట్టాడు, బలిచక్రవర్తి అందులోనే పుట్టాడు. అందరూ చెడ్డవాళ్ళు ఎలా అవుతారు? రాత్రిలో వేళలే మనకి పొరపాటు ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎక్కువ. వాటిని అమలు చేసే అవకాశం కూడా నైటే ఎక్కువ. పగలు ఏదైనా తప్పుడు ఆలోచన వచ్చినా 10 మంది చూస్తారు, బాగుండదు. నైట్ ఎవడున్నాడు చూడడానికి, ఏసై అంతే. అందుకే నిశాటులు అంటే మనలోనే ఉన్నాడు ఆ నిశాటుడు. ఆ రాత్రి పెందరాళ్ళే పడుకొని పొద్దున్న 5:30కి లేస్తే ఈ ఆలోచనలు ఆగిపోతాయి. 1 గంట వరకు రీల్స్, ఫోన్ కెలుకు. 1 గంటకి ఈ కంగారు వీడియోలు అన్నీ చూసి అప్పుడు పడుకోవడం. మరి పేడకల్ల రాకపోతే ఏమొస్తాయి? ఎందుకంత అవసరమైతే ఫోన్ మాట్లాడవా? ఈ రీల్స్ చూడడం ఏంటి? ఎన్ని చూస్తావు?
ఇదే నిశాటులు అంటే అర్థం. నరకాసురుడు కాదండి ఇక్కడ సమస్య. వాడు ఎలా సమస్య అయ్యాడు చూడండి. నువ్వు ఆ రాక్షసుల్ని చీల్చి చెండాడుతూ ఉంటే, భార్యని కదా, నా భర్త పౌరుషం ప్రకటితం అవుతూ ఉంటే చూడాలని నాకు ఉండదా? ఇది కరిగించే విధానం. మాకు హక్కులు లేవా, మేము రాకూడదా, ఎంతసేపు మగాళ్ళేనా? వాడికి మండిపోతుంది ఇలా మాట్లాడితే. అసలు నువ్వు ఆ ప్రోగ్రాం చేస్తుంటే నాకు చూడాలని ఉందో అంటే భర్త మనస్సు కరుగుతుంది వెంటనే. నిజమే, నువ్వు చూడకపోతే నాకు అసంతృప్తిగానే ఉంటుంది. ఇంతమంది మీరు ఉండొచ్చునండి, ఈవేళ మా శారద రాలేకపోయింది, నాకు అసంతృప్తిగానే ఉందమ్మా, నాకు అసంతృప్తిగానే ఉంది. నాకు ఉంటుంది ఖచ్చితంగా, నా జీవిత భాగస్వామి ఎదురుగా ఉంటూ చూస్తే ఆ ఆనందం వేరు నాకు. ఇప్పుడు రాకపోవడం వల్ల నాకు ఇంకో ఇబ్బంది ఏంటో తెలుసా? ఈ స్టోరీ అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళి చెప్పాలి, అదో సమస్య. నా బాధ నాది. రేపు పొద్దున 4 ఇడ్లీ పెట్టి మొదలెడుతుంది. నేను చెప్పారో చెప్పండి, మధ్యలో జోకులు సహా చెప్పాల్సిందే. ఎవరుంటారు అలాగా? అలాంటి వాళ్ళు ఉండాలని కోరుకుంటాం కదా సహజంగానే. అదే సత్యభామ కూడా అంటుంది, నీవు నిశాట సంఘమును ఉద్దీపించి చెండాడ, నీ ప్రావీణ్యమును చూడగోరుదు కదా ప్రాణేశ, నా ప్రాణపతివి కదా, ప్రాణమే నేను, నువ్వు కదా, నా ప్రాణం అంటే నువ్వే, శరీరమే నేను. అది నాకు చూడాలని ఉండదా? అందుకని రావాలి నేను. అందుకే నన్ను మన్నించి నీ వెంటన్ గొను బొమ్ము, మన్నించి నీ వెంటన్ గొని బొమ్ము, నేడు కరుణన్ దయించి నన్ను తీసుకెళ్ళవయ్యా, కాదని అనకయ్యా, నాకు చూడాలని ఉంది, ఇంకేం లేదు. నేడు కరుణన్, పైగా తనకు ప్రయోజనం చెబుతోంది. ఈక్షించి ఏతించి, ఈక్షించి ఏతించి ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్దీప్తి ప్రతాపోన్నత. ఇక్కడికి వచ్చాక మిగిలిన భార్యలు ఉన్నారు కదా, ఈ తక్కువ కథగా ఈయనకి అఫీషియల్గా 8 మంది ఉన్నారు, అన్అఫీషియల్గా 16,000 మంది ఉన్నారు. కనీసం మిగిలిన 7గురికి నేను చెప్తానంటే భార్య ఎలా ఉంటుంది ఆ విషయం 10 మందికి చెప్పాలి. భర్త ప్రతాపాన్ని గురించి ఎవరికైనా చెప్పాలి. ఎవరు దొరక్కపోతే 10 మనిషికైనా చెప్పా, మా ఆయన అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పాలి. అంతే కదా, ఆయన మీద కోపం వచ్చినా చెప్పాలి. అందుకే మీరు లోకంలో గమనించండి, ఆడాళ్ళకి గుండుపోటు రాదు, వాళ్ళు అదృష్టవంతులు. ఎవడో ఒకళ్ళు చెప్పేస్తారు విషయాలన్నీ, ఎక్కడ ఆపరు. ఎవడో దొరకకపోతే 10 మనిషి వస్తుంది, అంజమ్మ, మా ఇంట్లో ఆవిడే, ఏమనుకోకండి. మాకు ఆ పేరు పొద్దున్నే స్మరణ, ఆంజనేయ కొండగట్టు అంజమ్మ పేరు పెట్టాడు. అంజమ్మ మా ఆయనే అనేది చెప్పింది అనుకో, మా ఆయన కూడా అంతేనమ్మా, ఈ మొగాళ్ళు అంతే, అయిపోయింది ఇక్కడ పరస్పరం. అక్కడికి ఓదార్పు అయిపోయింది. కాబట్టి ఆడాళ్ళ గుండెపోటు రాదు. మగాడికి ఎందుకు వస్తుందంటే వీడు దెబ్బలాడినా ఆవిడ దెబ్బలాడినా ఏది చెప్పలేడు బయటికి. ఈ లోపల పెట్టుకుని ఉంటాడు. ఓ రోజు నమ శివాయ శ్రీమద్రమారమణ గోవిందో హరి, రాత్రి పడుకుంటాడు, పొద్దున్న లేవడు. ఎందుకంటే ఎవరికైనా భార్యనని నేను అవమానించిందని చెప్పాడు, నువ్వు చేతకానవాడు కాబట్టి అలా చేసింది అంటాడు వాడు. ఇక్కడ రౌతుని బట్టి గుర్రం, ఎన్ని సామెతలు ఉన్నాయో. అలాగని గట్టిగా భార్యను అదుపులో పెట్టారనుకో, రాక్షసుడు, దుర్మార్గుడు, ఎన్ని మాటలు వస్తాయో. మరి అదుపులో పెట్టకూడదు, పెట్టకపోతే చేతకానవాడు. ఎలా ఉండాలి భర్త? పెద్ద కోచింగ్ సెంటర్ పెట్టాలి. ఇప్పుడు ఎలా ఉన్నా నేరమే. గట్టిగా ఓ మాట అంటే రాక్షసుడు, అనకపోతే చేతకానివాడు. అది కాదు మాట్లాడే విధానం. అందుకే నేను నీ ప్రావీణ్యం గురించి వాళ్ళందరికీ చెప్పుకుంటానయ్యా వచ్చి ఇక్కడ. ఈ దేవీ సంఘముకెల్ల చెప్పుదు భవద్దీప్తి ప్రతాపోన్నతులు. నీ దీప్తిని అసలు బాణం ఎలా సంధిస్తుంటే, కడిసేయుచో తిగుచుచో భక్షించుచో డాయుచో అని నిన్న విషాన్ని గురించి చెప్పుకున్నామే. ఇలాగ ఆకర్ణాయత నేత్రముల్ అని రామచంద్రమూర్తి బాణం వేస్తుంటే ఎలా ఉంటుంది తెలుసా? ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని భాస్కర రామాయణంలో రాస్తాడు పద్యం. ఏం పద్యం అది? ఠం 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 అను భీషణ ధ్వనుల, వింటినారు ఇలా అయినా సరే ఠం 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 అందుట, దెబ్బకి చస్తాడు అవతల వాడు, ఈ ధ్వనికి పోతాడు వాడు, సౌండ్ ఇంజనీర్. ఇంకా బాణం అయ్యి కల. ఠం 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 అను భీషణ ధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండు ఆ రఘురామమూర్తి అని భాస్కర రామాయణంలో వర్ణిస్తారు. ఏమి తెలుగు సాహిత్యం, ఎంత కోల్పోయాం. దయచేసి ఆలోచించండి. ఒక్క రామాయణం పద్యం ఉందా ఇవాళ సిలబస్లో? ఒక్క భారతం పద్యం ఉందా? భాగవతం పద్యం ఉందా? ఏదైనా నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా? వాడుక భాషలన్నీ తీసుకెళ్ళి పుస్తకాల్లో పెడతారా? నమశివాయ, నన్ను మన్నింతురుగాక. దెబ్బతినేస్తామండి, చాలా దెబ్బతింటాం. వాడుక భాష వాడుకలోనే ఉండాలి, పుస్తకాల్లో గ్రాంథిక భాషే ఉండాలి. ఎవరు ఏమనుకున్నా నా అభిప్రాయం ఇదే. గ్రాంథిక భాష వేరు, అది ఉండాలి పుస్తకాలు. నీ ఇంట్లో మాట్లాడేది నా ఇంట్లో మాట్లాడేది ప్రమాణం కాదు. ఇక్కడ మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటాం. అది ఒకలా ఉండదు, అది మారిపోతుంది. దాన్ని పుస్తకాల్లో పెట్టడం ఏంటి? వచ్చాను అంటే వచ్చాను అంతే, అదే భాష.
అది మారడానికి వీల్లేదు. ఈ పద్యాలు ఎలా అర్థమవుతాయి? ఇంకా నాబోటిగాడికి తాపత్రయం ఉండి చెప్పబట్టి, లేకపోతే ఈ వెళ్ళవసర జనంలోకి నాకు ఇదో తాపత్రయం, ఈ టాపిక్ చెబుతూ ఇక్కడ మొత్తం పెద్ద కలగూరకంపింది సోమవారం సంత. ఎందుకని? నా తాపత్రయం ఒకటేనమ్మా, జనానికి తెలియట్లేదు. భాస్కర రామాయణం ఉందని తెలుసా, నలుగురు కలిసి రాశారు దాన్ని. ఒక్క పద్యమైనా తెలియపోతే అలాగా ఇంతమంది వింటున్న వాళ్ళు ఎవరికైనా భాస్కర రామాయణం మీద ఆసక్తి కలిగి రేపు గ్రంథాలయానికి వెళ్ళి అది తెచ్చుకుని చదివితే ఈ జీవి ధన్యుడైనట్టు లెక్క. ఒక్కరికి కలిగిన చాలు. ఓ మాట వదిలేద్దాం, పోయిందే ఉంది, ఇంకో 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాం, ఏమైందట? సిలబస్ అయిపోవడమే ముఖ్యమా ఇక్కడ? అందుకే నీ దీప్తి, నువ్వు ఇలా ధనుస్సు పట్టుకుని వింటి నారి సారించేలా అంటూ ఉంటే, రామచంద్రమూర్తి గురించి విన్నానయ్యా నేను, మళ్ళీ రాముడే కుష్ఠుడు అంటున్నారు కదా, మరి నీ చూడొద్దా, ఎలా ఉంటుందో నేను చెప్పొద్దా? ఆయన కాదనలేకపోయాడు. కానీ భర్తగా తన కర్తవ్యం తాను చెయ్యాలి. అనగానే రెచ్చగొట్టేకూడదు. అప్పుడు ఇంకో సమస్య. నరకాసురుడు ఏమంటాడు? మగాడికి చేతకాక ఆడదాన్ని వేసుకొచ్చాడంటాడు, వాడు తక్కువడు కాదు. ఇది పడాలి. ఆ రోజులు కదా, ఈ రోజులు కూడా కాదు కదా. మగాడికి చేతకాక ఆడదాన్ని వేసుకొచ్చాడంటాడు. అందుకని ఓ మాట చెప్పాడు. ఇక్కడ చూడండి పోతన గారి కవిత్వం. స్త్రీలు, అంతఃపుర స్త్రీలు, ఆనాటి రాణివాసపు స్త్రీల నిత్య జీవితాలు ఎలా ఉండేవి, దానికి యుద్ధానికి పోల్చి చెబుతున్నాడు ఇక్కడ. సత్యభామ, వస్తానంటున్నావు, ఎక్కడికి వస్తావు? ఏమైనా విందా, వినోదమా, పెళ్ళా, పేరంటమా? నువ్వు ఉండే వాతావరణం ఏమిటి, యుద్ధం ఏమిటి? సమద పుష్పంధయ ఝంకారములు కావు భీకర గుంభీంద్ర బృంహితములు. సమద పుష్పంధయ ఝంకారములు కావు భీకర కుంభీంద్ర బృంహితములు. వాయు నిర్గత పద్మ వనరేణువులుగావు, వాయు నిర్గత పద్మ వనరేణువులుగావు. తురగరింఖా ముఖోద్ధూత రజము ఆకీర్ణ జలతరంగాసారములు కావు, ఆకీర్ణ జలతరంగాసారములు కావు. శత్రుధనుర్ముక్త సాయకములు కలగం ససారస కాసారములు కావు. దేవి కలగం ససారస కాసారములు కావు, కలగం ససారస కాసారములు కావు. ధనుజేంద్ర సైన్య కదంబకములు కమల కల్హార కుసుమ సంఘములు కావు, కమల కల్హార కుసుమ సంఘముల కావు. చెటుల రిపుశూల ఖడ్గాది సాధనములు కన్య నీవేడ రణరంగ గమనమేడ, కన్య నీవేడ రణరంగ గమనమేడ. ఒత్తు వేగమా, ఒత్తు వేగమా, నిలువుము వలదు వలదు. ఇది ఆపాల్సిన విధానం. ఎందుకంటే భార్య కానీ భర్త కానీ ఒక్కోసారి పిల్లలు కానీ ఏమో పిచ్చి కోరికలు కోరతారు. వెంటనే మా అబ్బాయి అడిగాడండి, కాదనే అలవాటు నాకు లేదు, నాశనం అయిపోతావు, కాదనాలే. పిల్లలు అడిగిందల్లా కొనకూడదు, అడిగిందల్లా చేయకూడదు, ఆపేయాలి. కనీసం వాయిదా వేయాలి, కనీసం వాయిదా వేయాలి. అయితే ఎంత ఖర్చో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి ఏమిటి తోచింది అడుగుతాడు, అక్కడ కనిపించింది అడుగుతాడు. తాజ్మహల్ కనపడక నాన్నగారు కొందాం అంటాడు, కొనేస్తావా? కాదురా అబ్బాయి, తాజ్మహల్ కొండ మీదకి మనం అక్కడ దిగి ఫోటో దిగుదాం, అక్కడే టీ అమ్ముతున్నారా, టీ తాగుదాం అని చెప్పాలి. 10 రూపాయలు అయిపోతుంది. వాడికి ఫోటో ఇస్తే ఆనందిస్తాడు. అందుకని తాజ్మహల్ కొంటావా ఈఎంఐ పెట్టి, దానికి ఈఎంఐ. అది ఆపే విధానం. అందుకని పైగా ఇంకోటి, ఈ ఆపడం వల్ల ప్రయోజనం ఏమిటంటే మగాళ్ళు పురుషాహంకారం చూపించడం కాదు ఇది. అసలు ఆవిడకి నిజంగా అంత తపన ఉందో లేదో తేలాలి కదా. లేకపోతే ఏమవుతుంది, ఈవిడ ఆయనకి బడ్డెన అయిపోతుంది, భారం అయిపోతుంది. అక్కడ ఆయన బాణం వేస్తుంటే నడుము నొప్పిగా ఉంది, ఎందుకు వచ్చావు ఇక్కడికే? ఇప్పుడు ఈవిడికి సేవ చేయాలి. ఆయన ఒక్కడో యుద్ధం చేసుకుంటాడు కదా, కూడా వస్తే ఇబ్బంది కదా. అందుకని నిజమైన తృష్ణ ఉందా లేదా అనడానికి ఏమంటున్నాడంటే, సత్య నీ నిత్య జీవన విధానానికి ఈ యుద్ధ జీవనానికి ఎంత తేడా ఉంది. సమద పుష్పందయ ఝంకారములు కావు. పద్మాలు ఉద్యానవనాల్లో విహరిస్తావు, సరస్సుల తీరాల్లో విహరిస్తావు, అక్కడ పద్మాలు ఉంటాయి. ఆ సుగంధాన్ని ఆఘ్రాణించడానికి తుమ్మెదలు వస్తాయి, చుమ్మంది నాదం అని ఝంకారం చేస్తూ ఉంటాయి. ఆ ఝంకారం వినడానికి అలవాటు పడ్డావు. యుద్ధరంగంలో తుమ్మెదలు ఉండవు, ఏనుగులు ఉంటాయి, ఘీంకారం చేస్తాయి, అయిపోతావు, ఎందుకు వచ్చిన గొడవ అన్నాడు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి, మన సంగీత శాస్త్రం. భీకర కుంభీంద్ర బృంహితములు, భయంకరమైన కుంభీంద్రం అంటే కుంభస్థలం కలిగింది కుంభి. కుంభీంద్రం అంటే గొప్ప ఏనుగు, శ్రేష్టమైన ఏనుగు. ఏనుగు ఘీంకారాన్ని బృంహితం అంటారు. సంగీతంలో ఉండే 7 స్వరాలు ఉన్నాయే, సరిగమ పదని. ఈ 7 కూడా జంతువుల స్వరాల నుంచే ఏర్పడ్డాయి.
షడ్జం వదతి మాయూరో గావస్వృషభభాషిణగా అజావికంతు గాంధారం క్రౌంచక్వణతి మధ్యమం దైవతం హేషతే వాజీ నిషాదం బ్రహ్మతే గజక పుష్పసాధారణే కాలే పికూజతి పంచమం. సంస్కృత నిఘంటు అమరకోశంలో ఉంటుంది ఈ వివరం. సరిగమ పదని అనే 7 స్వరాల్లో సకారం, అది షడ్జము అంటారు. షడ్జం వదతి మయూరో, దాన్ని సంగీతంలో మొదట కనిపెట్టిన వాళ్ళు ఎక్కడి నుంచి కనిపెట్టారంటే మయూరం క్రీం, ఆ క్రేంకారంలోంచి సకారం వచ్చింది, ఆ ధ్వని షడ్జమస్వరం. గావస్తృషభభాషిణగా రిషభం అంటే ఇక్కడ రిషభం ఏంటి అంటారు సంగీతం వాళ్ళు. రిషభం అది ఎద్దు రంకెలోంచి వచ్చింది. గావస్తృషభభాషిణగా గా దైవతం హేషతే సరిగమ గాంధారం. అజావికంతు గాంధారం, మేక అరుపులోంచి గాంధార స్వరం వచ్చింది. క్రౌంచక్వణతి మధ్యమం, మధ్యమస్వరం అంటారు. మధ్యమావతి రాగం మధ్యమస్వరంలో పాడుతున్నాడండి. క్రౌంచ పక్షి, కుమారస్వామికి క్రౌంచ పర్వతాన్ని ఛేదించాడే క్రౌంచ పక్షి. వాల్మీకి ఆ క్రౌంచ పక్షుల జంట ముద్దు ముచ్చట్లాడుకుంటూ ఉంటే చంపినందుకే కిరాతుడిని శపించాడు. ఆ క్రౌంచ పక్షి స్వరం నుంచి మధ్యమస్వరం వచ్చింది. ఏమి సంగీతం, వాటి ఉత్పత్తి ఎంత గొప్పది. పా పుష్పసాధారణేక సరిగమ పదని ప పంచమస్వరం. పుష్పసాధారణే కాలే పికూజతి పంచమం. వసంతకాలంలో కోకిల అరుపు నుంచి పంచమస్వరం ఏర్పడింది. దైవతం హేషతే వాజీ, ద అనేటువంటి స్వరం గుర్రం సకిలింపు నుంచి ఏర్పడింది. నిషాదం బ్రహ్మతే గజగ, ఇప్పుడు చెబుతున్నది అది. ఈ నిషాదం అనే స్వరం గజం ఘీంకారం నుంచి ఏర్పడింది. అందుకే నేను ఎక్కడో అవధానం చేస్తుంటే ఓసారి అడిగారు, ఏమంటే సంగీతంలో స్వరాలన్నీ జంతువుల అరుపుల నుంచి ఏర్పడ్డాయట నిజమేనా అన్నారు. ఇదివరకు నాకు అంత నమ్మకం లేదు, ఈ మధ్య ఒక ఆయన కచేరీ విన్నాక మాత్రం నిజమే అనిపించింది నాకు అన్నాను. అవి జంతువుల స్వరాల నుంచి ఏర్పడ్డాగానే మనం జంతువుల్లో గానం చేయకూడదు. నాకు ఇదివరకు నమ్మకం లేదయ్యా, కానీ ఒక ఆయన కచేరీ వింటే నిజంగా జంతువుల స్వరం లేకపోతే ఇంత ఇబ్బంది పెట్టేలా పాడతాడా అనుకున్నాను. ఒక్కొక్క శాస్త్రం అలా పుడుతుందండి. సంస్కృత శాస్త్రాలు చదివితే అవి తెలుస్తాయి. దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ బృంహితం అని వాడాడు. బృంహితం అనగానే నా మనస్సు అటు వెళ్ళింది. ఇదివరకే అమర కోసం చదువుకున్నాం కాబట్టి ఆ విషయం వచ్చింది, లేకపోతే ఎందుకు వస్తుంది. తుమ్మెదల జంకారాలు కాదు సత్య, ఏనుగుల ఘీంకారాలు తట్టుకోగలవా? వాయు నిర్గత పద్మవనరేణువులుగావు తురగరింకాముఖోద్ధూత రజము. పద్మవనంలో విహరిస్తాను, తామరపూల వనంలో. అక్కడ వాయువు వీస్తుంది, అక్కడి నుంచి పద్మాల్లో ఉండే పుప్పుడు రేణువులు ఇలా పైకి లేస్తాయి. అవి నీ మీద కూడా పడతాయి. నీకు చాలా వేడి తగ్గిపోయి చల్లగా హాయిగా ఉంటుంది. అటువంటి వన విహారానికి అలవాటు పడ్డావు. అటువంటి పుప్పుడు రేణువులు ఉండవు, పంబర ఎగిపోతుంది అక్కడ యుద్ధం అంటే. తురగరింకాముఖోద్ధూత రజము హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాలకోపేతమై విపరీతమైన వేగంతో 2 గుర్రాల రథాలు 4 గుర్రాల రథాలు ప్రయాణిస్తూ ఉంటే ఆ దుమ్ము రేగుతుంది. నువ్వు తట్టుకోగలవా? తురగ రింక, తురగం అంటే గుర్రం, రింక అంటే గిట్ట, ముఖం అంటే దాని చివరి భాగం. అక్కడి నుంచి ఉద్ధూత పైకి ఎగిరినట్టుగా వస్తుంది ధూళి. ఇక్కడేం పుప్పొడి కాదు, కళ్ళల్లో పడినా పర్వాలేదులే అనుకోండి. రోడ్డు దుమ్ము కాదు, యుద్ధం దుమ్ము ఇది. ఎలా తట్టుకుంటావు? ఆకీర్ణ జలతరంగ ఆసారములుగావు. నువ్వు ఇక్కడ ఉద్యానవనంలో సరోవర తీరాల్లో విహరిస్తూ ఉంటే కాస్త గాలి గట్టిగా వీసిందనుకో, ఆ తరంగాల మించి నీళ్ల తుంపరులు వచ్చి నీ మీద పడతాయి. అమ్మయ్య ఎంత చల్లగా ఉందో అనుకుంటావు. అంత సుకుమార జీవితానికి అలవాటు పడ్డావు. అక్కడికి వస్తే ఏముంటుందో తెలుసా? ఆకీర్ణ జలతరంగ ఆసారములు కావు శత్రుధనుర్ముక్త సాయకములు. ఎక్కడ వివరం లేకుండా వరస పుంఖానుపుంఖంగా శత్రువులు బాణాలు వేస్తారు. నాకు బాణాలు తగిలితే ఏమైపోతావు? ఇక్కడ పుంఖానుపుంఖం అంటారు. పుంఖం అంటే బాణపు మొదటి భాగం కుచ్చులా ఉంటుంది, అది ఆ కుర్చీలా పట్టుకుంటారు కదా, ఆ కుచ్చులో ఇంకో బాణం గుచ్చేలాగా, మళ్ళీ దాని కుచ్చులో ఇంకో బాణం, అది పుంఖానుపుంఖం. అగ్రం అంటే బాణపు కొస, పుంఖం అంటే బాణం మొదలు భాగం. అలాంటి బాణాలు వచ్చి పడతాయి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏదైనా తుంపర్లు పడడం అనుకుంటే ఇప్పుడు దొంప తెగిపోతుంది ఇక్కడ. అంతేకాదు, కలహంస సారస కాసారములు కావు. కలహంసలు బిగ్గురు పక్షులు ఉండే చెరువులు కావు సత్య అక్కడ ఉండేవి. ధనుజేంద్ర సైన్య కదంబకములు. అందులో వాడు నరకాసురుడు, దుర్మార్గుడు, రాజుల్ని చంపి వాళ్ళ భార్యల్ని పిల్లల్ని అందరిని ఎత్తుకొచ్చిన దుర్మార్గుడు. వాడి దగ్గర ఆయుధాలు ఎలా ఉంటాయి?
అవి ప్రయోగిస్తే నువ్వు వాగుతావా? ధనుజేంద్ర సైన్య కదంబకములు, ఆ నరకాసురుని సైన్య సమూహం ముందు మనం నిలబడగలవా? నాకే కష్టం కదా, నువ్వు వస్తే నాకు అడ్డమైపోతావంటే బాగుండదు. ఆడాళ్ళ మనం నేను ఎప్పుడో అడ్డమే అంటారు మీకు అని తోటి వస్తుంది ఇక్కడ. అలా అనకుండా అడ్డమని కాదు, కానీ ఇవన్నీ ఇబ్బంది కదా, నువ్వు ఎక్కడ పడతావు? కమల కల్హార కుసుమ సంఘములుగావు. ఎన్ని వైవిధ్యమైన పదాలు కోల్పోయామండి తెలుగు మాధ్యమం లేక. కమలం అంటే పద్మం అని తెలుసమ్మా, కానీ అందులో ఎన్నున్నాయి? అరవిందం, పుండరీకం. అరవిందం అంటే ఎర్ర రంగు పద్మం, పుండరీకం అంటే తెల్ల పద్మం. సరస్వతీదేవి కూర్చునేది పుండరీకం, లక్ష్మీదేవి కూర్చునేది అరవిందం. తేడాలున్నాయి. కల్హారం అంటే కలువ, కేవలం కలువ కాదు, ఎర్ర కలువ. కుముదం అంటే తెల్ల కలువ. ఇందీవరం అంటే నల్ల కలువ. 3 రంగులు ఉన్నాయి కలువలు, నలుపు, తెలుపు, ఎరుపు. సరిగ్గా మీరు గమనించుకోండి, కళ్ళల్లో 3 రంగులు ఉంటాయి. కంటిలో కంటి గుడ్డు తెల్లగా ఉంటుంది, కంటి పాప నల్లగా ఉంటుంది. కోపం వచ్చినా, శృంగార వాంఛ కలిగిన, హాస్యం పెరిగినా ఒక ఎర్రజీర వస్తుంది, అది ఎరుపు. అందుకే కలువ కన్నులు అంటారు. కలువలో ఉండే 3 రంగులు కళ్ళల్లో ఉన్నాయి. అంటే మన కవిత్వం, మన శాస్త్రం రెండు కలిసిపోయే ఇక్కడ. తెలుగు సాహిత్యం గొప్పదనం అది. ఇవి చదివితే ఆ విషయాలు తెలుస్తాయి. మన జీవితం అర్థం ఇదంతా బోటనీ, జీవశాస్త్రం ఇది. కళ్ళ గురించి చెబుతున్నారు ఇక్కడ. కవిత్వం ఎక్కడుందండి? కళ్ళ గురించి. నీ కళ్ళలోనూ అవే రంగులు ఉన్నాయి, కలువల్లోనూ అవే రంగులు ఉన్నాయి. కమల కల్హార కుసుమ సంఘములుగావు. ఎర్ర తామర పూలు, తెల్ల తామర పూలు, ఎర్ర కలువలు, నల్ల కలువలు కాదమ్మా. అక్కడ ఉండేవేమిటో తెలుసా? చెటుల రిపుశూల ఖడ్గాది సాధనములు. శత్రువులు విసిరేటువంటి శూలాలు, ఖడ్గాలు వచ్చి పడుతూ ఉంటాయి, ఎలా తట్టుకుంటావు అని. కన్య నీవేడ రణరంగ గమనమేడ. తెలియక పోతన గారిని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నాడు. కన్య అంటున్నాడు సత్యభామను పట్టుకుని. ఆవిడ కన్య ఏమిటండి? పెళ్ళి 10 ఏళ్ళు అయితే అంతే కదా. కొంతమంది సవరించేసిన వాళ్ళని కూడా చూశాను నేను. భాగవతాన్ని వీళ్ళు సవరించేస్తారు. కన్య నీవేడ రణరంగ గమనమేడ. కన్య నువ్వెక్కడా, యుద్ధం ఎక్కడా, ఊరుకోను. సత్యభామ కన్యలా అవుతుంది. వ్యాసుని కాలం నాటికి, పోతన గారి కాలాన కూడా కన్య అంటే స్త్రీ అనే అర్థం, పెళ్లి కాని అమ్మాయి అనే అర్థం రాలేదు, తర్వాత వచ్చింది. మనం పుస్తకాలు మార్చెత్తే ఎలాగా? భీముడు తగిన చీరను ధరించి బయలుదేరును అంటాడు భారతంలో. తిక్కన గారు వచ్చాడు, కీచుకుని తగిన చీరను ధరించాడు. నర్తన తగిన చీర ఏమిటంటే భీముడు చీర కట్టుకున్నాడా? భీముడు కాలం నాటికి, తిక్కన గారి కాలం నాటికి కూడా చీర అంటే వస్త్రమే, ఆడవాళ్ళు కట్టుకునే వస్త్రం కాదు, తర్వాత వచ్చింది. రాముడు నారచీరలు ధరించాడు. రాముడు చీర కట్టుకోవడం ఏంటి? నారచీరలు, నారతో తయారైన వస్త్రాలని అర్థం. అక్కడ చీర శారీ అని అర్థం కాదు. ఇది గ్రహించకపోతే సాహిత్యానికి పిచ్చర్థాలు చెబుతాం మనం. అంచేత కన్య సరైన మాట. ఆ కాలానికి స్త్రీ అనే అర్థం తప్పితే పెళ్లి కాని అమ్మాయి అనే అర్థం లేదు. కన్య నీవేడ రణరంగ గమనమేడ. ఒత్తు వేగమ. పైగా ఆడాళ్ళు ఎక్కడ కంగారు పడేది? మీరు ఒక్కరు పెడతారు, ఎప్పుడు వస్తారో తెలియదు. 11 వరకు నేను ఎలా ఉండాలంటే, లేదు ఈవేళ 9:30కే వచ్చేస్తా అని చెబుతాం కదా. అలాగే వెంటనే వచ్చేస్తాను, ఏం పెద్ద అంటే అంత తొందరగా వాడిని చంపి రాగలననే ఆత్మవిశ్వాసం ఉందండి. హీరో అంటే కృష్ణ పరమాత్మ. హీరో మాట్లాడే విధానం ఇది. వాడిని చంపి తొందరగా వచ్చేస్తాను, చిటికలో ఇలా కాఫీ తాగుతూ ఉండి వచ్చేస్తాను, నాకు కూడా కలిపి వచ్చేస్తాను అంటాడు. అలా అంటే వదులుతారు.